తాత మనవడా మన తక్షణ కర్తవ్యం ఏమున్నది? శివయ్య చెప్పినట్లు ఐశ్వర్య మెళ్ళలో రుద్రాక్ష మనం తీయవలనన్నా మనం ఆమెకు సన్నిహితులం కావాలను. అంటే ఇక నుంచి మానవ మాతృల వలె మనం కూడా వేషభాషలు మార్చుకోవాలను. అపచారము, క్షమించండి. పొట్టైనది అది స్త్రీలది. ఆహా, ఏమి ప్రతిమ సౌందర్యం! ప్రాణం పోసిన రమ్మను మించిపోవును కదా. బ్రహ్మచారులు వలదు. ఇది బాగుంది, తీసుకోండి సార్. సార్ 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 బట్టలు మార్చుకునే కదా అక్కడ ఉంది సార్. గుప్తా, ఏమైనది? తలుపు వేసి తిని గడియ మరిచి తిని. ఈ దుస్తుల్లో మనం ఎలా ఉంటుంది? అచ్చు మానవుల వల్లే ఉన్నాం మిత్రమా. ఇదేమి విడిపోయింది? తాత, ఏమైనది తాత? తలుపు సందులో ఇరికిన ఎలుక వలె కీచుమంటివి. నలిగింది ఎలుగు కాదు, నా వేలు. భద్రము తాత, అది లేనిచో నీ వీణ మూగబోవును. సర్లే, దుస్తులు మార్చాం, భాష కూడా మార్చాలి. అవునవును. ఓకే, ఆల్ రైట్. ఇక్కడ ఇలాగే మాట్లాడతారు, పదండి. కదలేదు. అమ్మ నా బంగారు బాతుల్లారా. గురు గురు గురు, ఇంతకాలం ఏమైపోయారు గురు? మీకోసం బస్ స్టాండింగ్ లో ముష్టివాళ్లాగా వెతుకుతున్నాను తెలుసా? వలదు వలదు, మీతో మాకు స్నేహము వలదు. నీవు పరస్త్రీ వస్త్రములు ఒలుచుచుంటివి. అంటే అదంతా మందు మహిమ గురు. అవును, అది సరే. ఇంతకీ ఈయనెవరు? 1,000,000 మంది బ్యాచులర్స్ కాడ ఒక్కడి మొహంలో నుట్టి పడుతుంది. ఆయన మా తాతాశ్రీ. అప్పటికి ఇప్పటికి ఎప్పటికి బ్రహ్మచారి. ఇంకేం చెప్పద్దు, ప్రాబ్లం అర్థమైంది. అయితే డాక్టర్ సమరం గారికి చూపించాల్సిందే. వాడేవాడు ఒకే ఒక్కడు. ఆయన పేరు చెప్తే చాలు, ఈతరాని చేపలు కూడా ఎగిరెగిరి ఇస్తాయి. యూ డోంట్ వరీ, ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఆయన దగ్గరికి తీసుకెళ్లి పూచి నాది. యూ డోంట్ వరీ అట్ ఆల్. ఎక్కువ ఒప్పుకో, ఊడిపోద్ది. ఏంటి నీ చెయ్యి? ఓ అవును, గెట్టపులు బాగానే మార్చారు. ఇంతకీ ఆ ఆభరణాలు ఎక్కడ దాచారు? ఈ సంచిలో. ఓహో, బాగుంది. కానీ మీ నెత్తి మీద బొచ్చే బాగాలేదు. నాతో రండి, మిమ్మల్ని సినిమా హీరోల్లో మార్చేస్తాను. చూడండి బాబు, మీ కత్తెర దెబ్బతో 3 గెటపులు మారిపోవాలి. ఏమి చేసినాను మా మీసం మాత్రం ముట్టరాదు. మాకు పైన గొరుగుము, మా తాతకు మాత్రం కింద ఆ గడ్డము నిండుగా గొరుగుము. Look into the sky, keep your head on the wall. They all with the phone. All you ladies, pick up. All alone and I'm bad to the bone. Are you ready? So check out. ఏంటి తాత, ఎద్దు పేడేసి తోక ముడిచినట్టు మొహం అలా పెట్టావు? 4 యుగాలుగా పెంచుకున్న బొచ్చు మీ దయవల్ల ఒక్కసారిగా గొరిగించుకోవాల్సి. పోతే పోయిందిలే తాత, ఎదవబొచ్చు. మళ్ళీ పెంచుకోవచ్చు, నువ్వేం ఫీల్ కాకు. ఇంతగా జునపాలుడేడి? ఇక్కడే ఉండుంటాడు. అమ్మో, మన సంచి. లోపల వాడు సగం మాత్రమే గొరిగాడు, వీడి పూర్తిగా గొరిగాడు. అమ్మో, నా వీణ మాత్రం వదిలేశాడు. వాడు నిన్న అబల మీద చెయ్యి వేసినప్పుడే వాడి సంగతి తెలిసినది. వాడెక్కడికి పోతాడు? ఎముండా మెరిండా పదండా. హాయ్ మధు. దర్చుకున్నావా? ఏంటిది? ఒక చిన్న గిఫ్ట్ ఫర్ మీ. ఇట్ మస్ట్ బి ఇంట్రెస్టింగ్. ఇందులో తొందర ఏంటి? బ్యూటిఫుల్. ఎక్కడ కొన్నావు?